ఈరోజు వీడియోలో మసాలా టీ పొడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. నేను ఈ గరిటెతో అన్నీ తీసుకున్నాను. లవంగాలు ఒక గరిటె, యాలక్కాయలు ఒక గరిటె, సొంటి దంచి తీసుకోవాలి, లేదంటే మిక్సీకి అడ్డం పడతాయి. అందువల్ల ఒక రవ్వ దంచి తీసుకోవాలి. మిరియాలు ఒక గరిటె, చిన్న గరిటె అండి, ఇది చిన్నది, చాలా చిన్న సైజు. యాలక్కాయ, లవంగ, మిరియాలు, సొంటి, పట్ట, 5 రకాలు తీసుకున్నాను. ఇవి సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. పట్ట, లవంగ, యాలక, మిరియాలు, సొంటి దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పొడి చేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఈ పొడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్దిగా తీసుకొని వాడుకోవాలి. టీ పెట్టేటప్పుడు కొద్దిగా ఈ పొడి వేసుకుంటే టీ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వర్షాకాలము బాగా పనిచేస్తుంది. నెమ్ము జారకుండా బాగుంటుంది. వేడివేడిగా వర్షాకాలంలో మసాలా టీ తాగితే. ఇవి సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. వేగినట్టు మనకు మంచి సువాసన వస్తుంది, కమ్మటి వాసన. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, కమ్మటి వాసన వస్తుంది. నేను స్టవ్ ఆపేస్తున్నాను. వేగిపోయినాయి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. వేయించినవన్నీ మిక్సీ జార్లో వేసాను. మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పట్టేసుకున్నాను. చూడండి, ఇట్లా మెత్తగా వేసేసుకోవాలి. పొడి ఇలా మెత్తగా వేసుకోవాలి. మెత్తగా వేసానండి. దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్దిగా తీసి చిన్న డబ్బాలో పెట్టుకొని టీలో ఒక గ్లాసుకి ఒక్క రవ్వ వేసుకుంటే టీ బాగుంటాయి. ఎక్కువ నా వీడియోలు కానీ చూసినట్లయితే టీ బాగా పెట్టుంటాను నేను. ఈ మసాలా టీ పొడి వేసి చెక్ చేయండి. టీ పెట్టడం కూడా పెట్టున్నాను, వీడియోలు చూడండి. జార్లో అదంతా తీసి ఇలా డబ్బాలో పోసానండి. పూరీ బాక్స్లో పోసుకున్నాను. ఇది ఇట్లే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. డైలీ యూజ్కి ఈ చిన్న డబ్బాలో తీసి పెట్టుకుంటాను. ఇదిగోండి, కొద్దిగా ఇంతే, కొద్దిగా తీసి పెట్టుకుంటాను. ఇది నాకు వారం రోజులు 5-6 రోజులు వస్తుంది. మళ్ళీ కొద్దిగా తీసుకుంటూ ఉంటాను. అట్లా వాడుకుంటాను. చాలా బాగుంటుంది ఈ మసాలా టీ పొడి. ట్రై చేసి చూడండి. వర్షాకాలం బాగుంటుంది. ఒక గ్లాస్ టీకి ఇదండి, కొద్దిగా వేసుకోవాలి. మనం పెట్టే టీ బట్టి మనం ఈ పొడి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి.